హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు టాలీవుడ్ లో 5 బిగ్గెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. నిజంగా ఈ రోజు న్యూస్ వింటే మీరు షాక్ అవుతారు. కొన్ని విషయాల్లో హ్యాపీ ఫీల్ అవుతారు. ముఖ్యంగా బాలయ్య బాబు అఖండ 2 వాయిదా పడటం వల్ల ఇండస్ట్రీలో ఎంత పెద్ద మార్పు వచ్చిందో చూద్దాం. ఈ వాయిదా ఎఫెక్ట్ ఎవరికి ప్లస్ అయింది, ఎవరికి మైనస్ అయింది? మరోవైపు ఎన్టీఆర్ కొత్త లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ట్రోలర్స్ నోర్లు మూయించిన ఆ లుక్ వెనుక అసలు కథ ఏంటి? అంతేకాదు, ప్రభాస్ రాజా సాబ్ సినిమాపై వస్తున్న ఆర్థిక సమస్యల రూమర్స్ నిజమేనా? నిర్మాత విశ్వప్రసాద్ గారు ఏం క్లారిటీ ఇచ్చారు? అలాగే మన హీరో రామ్ పోతినేని సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అఖండ 2 వాయిదా వల్ల ఓటీటీ డీల్లో నెట్ఫ్లిక్స్ పెట్టిన కొత్త కండిషన్ ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళొద్దు, చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇలాంటి ఫాస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ కొట్టేయండి. అలాగే ఈ వీడియోను ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి కంటెంట్ తెస్తాను. థ్యాంక్ యూ. మొదటి విషయానికి బాలయ్య బాబు అఖండ 2 ఈ సినిమా డిసెంబర్ 5న రావాల్సి ఉంది. కానీ ఆర్థిక కారణాల వల్ల వాయిదా పడింది. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. అఖండ 2 వాయిదా పడటం వల్ల ఇప్పుడు చిన్న సినిమాల నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే బాలయ్య సినిమా వస్తుందని చాలా మంది చిన్న హీరోలు తమ సినిమాలను డిసెంబర్ 12 లేదా డిసెంబర్ 25కి ప్లాన్ చేసుకున్నారు. ఉదాహరణకు, రోషన్ కనకాల నటించిన మోగ్లీ, శ్రీనంద్ నటించిన సైక్ సిద్ధార్థ, రోషన్ మేక సినిమా ఛాంపియన్, ఆది సాయి కుమార్ సినిమా శంబాలా. ఇప్పుడు అఖండ 2 గనక డిసెంబర్ 12కి వస్తే మోగ్లీ, సైక్ సిద్ధార్థ సినిమాలు వాయిదా పడాలి. ఒకవేళ డిసెంబర్ 25కి వస్తే ఛాంపియన్, శంబాల సినిమాలకు ఇబ్బంది. చిన్న హీరోలు కమ్ బ్యాక్ కోసం చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ బాలయ్య సినిమా డేట్ ఫిక్స్ అవ్వకపోవడంతో వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పుడు అందరి కళ్ళు అఖండ 2 కొత్త డేట్ పైనే ఉన్నాయి. సెకండ్ అప్డేట్ ప్రభాస్ గారి ది రాజా సాబ్ గురించి. ఈ సినిమా సంక్రాంతికి రావడం లేదని, నిర్మాతలకు డబ్బుల సమస్యలు ఉన్నాయని సోషల్ మీడియాలో విపరీతమైన రూమర్స్ వచ్చాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ బాలీవుడ్ వాళ్లకు డబ్బులు బాకీ ఉందని కూడా ప్రచారం చేశారు. దీనిపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు సీరియస్గా స్పందించారు. సినిమాకు సంబంధించిన ఫైనాన్స్ అంతా క్లియర్ అయింది, వడ్డీలు కూడా ముందే కట్టేస్తాం అని చెప్పారు. చివరి నిమిషంలో ఇలాంటి రూమర్స్ పుట్టించడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ నష్టపోతారు. ఇది చాలా దురదృష్టకరం అని అన్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ రాసేవాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజా సాబ్ పక్కాగా జనవరి 9న గ్రాండ్గా రిలీజ్ అవుతుందని, సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు హిట్ అవ్వాలని ఆయన కోరుకున్నారు. కొద్ది రోజుల క్రితం మలబార్ గోల్డ్ యాడ్లో ఎన్టీఆర్ కొంచెం సన్నగా, గుబురు గడ్డంతో కనిపించేసరికి అన్నా ఏంటి ఇలా అయిపోయావ్? ఆరోగ్యం బాలేదా అని చాలామంది ట్రోల్ చేశారు. కానీ నిన్న సడన్గా ఎన్టీఆర్ కొత్త లుక్ ఒకటి బయటికి వచ్చింది. జీన్స్ ప్యాంట్, షర్ట్ వేసుకుని, కాలు మీద కాలు వేసుకుని, గాగుల్స్ పెట్టుకుని సోఫాలో కూర్చున్న ఆ ఫోటో చూసి ట్రోలర్స్ నోర్లు మూతపడ్డాయి. ఎన్టీఆర్ ఆ ఫోటోలో చాలా స్టైలిష్గా, సన్నగా, హ్యాండ్సమ్గా ఉన్నారు. ఎన్టీఆర్ ఈ లుక్ మార్చింది ప్రశాంత్ నీల్ సినిమా డ్రాగన్ కోసమే. దేవర తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ బరువు తగ్గారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డూప్ లేకుండా సొంతంగా స్టంట్స్ చేస్తారని టాక్. సో ఎన్టీఆర్ ఈజ్ బ్యాక్ విత్ బ్యాంగ్. ఫోర్త్ అప్డేట్ మన రామ్ పోతినేని సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా గురించి. అఖండ 2 వాయిదా పడటం ఈ సినిమాకు ప్లస్ అయింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా 10 రోజుల్లో 20 కోట్ల మార్క్ను క్రాస్ చేసింది. మొదటి వారంలో దాదాపు 18.6 కోట్లు వసూలు చేసింది. రెండవ శుక్రవారం కొంచెం తగ్గినా, శనివారం మళ్లీ పుంజుకుని 1.2 కోట్లు రాబట్టింది. మొత్తం కలిపి ఇప్పటివరకు 20.58 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రస్తుతం థియేటర్ల ఆక్యుపెన్సీ కూడా పర్వాలేదు అనిపిస్తోంది. అఖండ 2 లేకపోవడంతో ఈ వీకెండ్ కూడా రామ్ సినిమాకు కలిసొచ్చే ఛాన్స్ ఉంది. ఫైనల్ అప్డేట్ మళ్లీ అఖండ 2 గురించే, కానీ ఇది ఓటీటీ డీల్ గురించి. అఖండ 2 డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 85 కోట్లకు కొన్నట్లు టాక్. ఇది బాలయ్య కెరీర్లోనే రికార్డ్. కానీ ఇక్కడే ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంది. నెట్ఫ్లిక్స్ వాళ్లు ఒక కొత్త రూల్, 25% పెర్ఫార్మెన్స్ క్లాజ్ పెట్టారట. అంటే సినిమా థియేటర్లలో హిట్ అయితే 85 కోట్లు ఇస్తారు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే అందులో 25%, దాదాపు 21 కోట్లు కట్ చేసుకుంటారు. ఇది నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ మధ్య పెద్ద సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఫ్లాప్ అవుతుండటంతో నెట్ఫ్లిక్స్ ఈ జాగ్రత్త తీసుకుందట. మరి ఈ కొత్త రూల్ ఫ్యూచర్లో అందరికీ వర్తిస్తుందేమో చూడాలి. సో ఫ్రెండ్స్,
ఇవి ఈరోజు టాలీవుడ్ టాప్ అప్డేట్స్. ఎన్టీఆర్ న్యూ లుక్ మీకు ఎలా అనిపించింది? నెట్ఫ్లిక్స్ కొత్త రూల్ కరెక్టేనా? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ రేపు కొత్త అప్డేట్స్తో కలుద్దాం.